చిన్నప్పుడు పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, మనం ఏదైనా అడిగితే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, మాకు సంబంధం లేదు లాంటి సమాధానాలు చెప్తూ ఉంటారు. సరే, అది చిన్నపిల్లలు కాబట్టి పాపం ఏదో భయంతో అలా చెప్తారు, అది వేరే విషయం. తాజాగా ఇప్పుడు ఇదే సీను వైసీపీ నేతలు పోలీసుల దగ్గర చెప్పడం అనేది ఆశ్చర్యం కలిగించింది. ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించి ఇప్పటికే లేలా ఆపరేటికి కానివ్వండి, అవినాష్కి కానివ్వండి, జోగి రమేష్కి కానివ్వండి, తలసేల రఘురామకు కానివ్వండి, వీరందరికీ కూడా హైకోర్టులో సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు అయితే పాస్పోర్ట్ అప్పగించి విచారణకు సహకరించాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడంతో గత్యంతరం లేక నిన్న విచారణకైతే వెళ్ళడం జరిగింది. విచారణ అధికారిగా డిఎస్పీ అయితే ఆ మొత్తాన్ని కూడా విచారణ చేయడం జరిగింది. ఆ విచారణలో వీళ్ళు చెప్పిన సమాధానాలు వింతగా ఉన్నాయి. ఏమని, ఏదైనా ఒక ప్రశ్న అడిగితే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇవి కేవలం ఈరోజు నిన్న వాళ్ళు మన ఆఫీసులో ప్రశ్నిస్తున్నప్పుడు చెప్పినటువంటి సమాధానాలు. అంటే టీడీపీ కార్యాలయం మీద దాడి చేయటం వీళ్ళకి తెలియదా? దాడి జరిగిన సంగతి వీళ్ళు మర్చిపోయారా? వీళ్ళకి గుర్తులేదా? ఆ రోజు ఎవరి ప్రోద్బలంతో వీళ్ళు వెళ్ళారో వీళ్ళకి తెలియదా? ఈరోజు విచారణ అధికారులు అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియక, వాస్తవానికి వాళ్ళ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి, సీసీటీవీ ఫుటేజ్ రికార్డులు ఉన్నాయి. కొంతమంది ఎవరైతే ఈ కేసులో అరెస్ట్ చేశారో వాళ్ళు తెర వెనుక ఉన్నటువంటి ఈ వ్యక్తుల పేర్లు చెప్పారు. సో అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, గుర్తులేదు, మర్చిపోయి, అధికారం ఉన్నప్పుడేమో ఇష్టానుసారం వ్యవహరించటం, అధికారం పోయి పోలీసు కేసుల దాకా వచ్చి విచారణకు వచ్చేసరికి మాత్రం మాకు సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేయటం. అయితే నిన్న విచారణలో అసలు ఏమాత్రం సహకరించలేదని విచారణ అధికారులుగా ఉన్నటువంటి పోలీసులే తర్వాత బయట చెప్పడం జరిగింది. ఎందుకు సహకరిస్తారు? అందులోనూ వీళ్ళు లాయర్ల సమక్షంలో ఏదైతే విచారణలో పాల్గొన్నారో ఒకరి ముఖం ఒకరిని చూసుకోవటం, లేదా లాయర్ అయినా సమాధానం చెప్తాడేమోనని అటు తిరిగి చూడటం. ఈరోజు సిగ్గుండాల, మీరు చేసిన దాడి, ఆ రోజు మీరు ఎందుకు దాడి చేశారు? జోగి రమేష్ అయితే చంద్రబాబు గారి ఇంటి మీద కూడా దాడి చేశాడు. జోగి రమేష్ చంద్రబాబు గారి ఇంటి మీద కూడా దాడి చేశాడు. అంటే ఒక రకంగా నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు గారి మీద హత్యాయత్నం చేశాడు జోగి రమేష్. ఆ రోజు చంద్రబాబు గారు ప్రతిపక్ష పార్టీ నేత, నీకు తెలీదా? అప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు కదా. అలాగే దేవినేని అవినాష్కి తెలీదా? ఇది పార్టీ కార్యాలయం, మనం వీటి మీద దాడి చేయకూడదు, రేపు పొద్దున్న ప్రభుత్వాలు మారితే మనకి ఇబ్బంది, మనం రాజకీయంగా వెళ్ళాలి తప్ప ఇలాంటి దాడుల్లోకి తెగపడకూడదని అవినాష్కి తెలీదా? లేలా అప్పిరెడ్డికి తెలీదా? దీనికి వెనకమాల మూల సూత్రధారి ఎవరంటే లేలా అప్పిరెడ్డి. సో తెర వెనక ఉన్నటువంటి వ్యక్తి, అంటే అందరినీ నమ్మించి నట్టేట ముంచేటువంటి వ్యక్తి అనమాట. సో ప్లాన్ అంతా ఈయన రచిస్తే మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి సమర్థన. వైసీపీ పార్టీ ఎందుకు దారుణంగా ఓడిపోయిందంటే ప్రజలు యాక్సెప్ట్ చేయలే, ఇలాంటి నిర్ణయాలు ప్రజలు యాక్సెప్ట్ చేయలే. ఈరోజు కేసుల వరకు వచ్చేటప్పటికి మాత్రం మీకు భయం. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మాత్రం మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి, చిత్తశుద్ధి నిరూపించుకుని బయటికి రండి, అవినీతి చేయకపోతే మీకెందుకు ఉలికిపాటు, తప్పు చేయకపోతే మీకెందుకు ఉలికిపాటు అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడారే. మరి ఈరోజు మీరు కూడా విచారణకి వెళ్ళి విచారణలో అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పి మా పాత్ర లేదు, మేము కావాలని చెయ్యలేదు, మాకు సంబంధం లేదు అని కోర్టు ద్వారా బయటికి రండి, సాక్ష్యాలు చూపించి కోర్టు ద్వారా బయటికి రండి. ఆ రోజు జోగి రమేష్ చంద్రబాబు గారి ఇంటి మీద దాడికి వెళ్ళలేదా? సీసీటీవీ లేదా? తర్వాత నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? నన్నంటే ఆ మాత్రం కోపం వస్తుంది, మా వాళ్ళకే దాడి చేస్తారని చెప్పి సిగ్గు శరం వదిలేసి చెప్తారా? మీరు అధికారంలో ఉండి మీరు తప్పులు చేస్తే ఒక రూలా, అధికారం మారేటప్పటికి విచారణలోకి వచ్చేటప్పటికి ఇంకొక రూలా? ఆ రోజేమో మేసాలు తిప్పి తొడలు కొట్టి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని చెప్పి కాలర్లు ఎగరేస్తారా? ఈ రోజు అబ్బెబ్బే మాకేం తెలీదు, మేము బుద్ధిమంతులం, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు రాజకీయంగా అని చెప్పి దొంగ నాటకాలు ఆడతారా? ప్రజలకు తెలియదు ఆ రోజు మీరు ఏం చేశారో? ఆ రోజు ముక్తకంఠంతో టీడీపీ ఆఫీస్ మీద దాడిని కానివ్వండి, చంద్రబాబు గారి మీద ఇంటి మీద దాడిని కానివ్వండి ఖండించారా లేదా ప్రజలు? అదే తర్వాత ఎన్నికల్లో కూడా తీర్పు చెప్పారా లేదా? ఈరోజు దొంగ నాటకాలు ఆడి తప్పించుకునే ప్రయత్నం చేయడం, కనీసం విచారణకు కూడా సహకరించకుండా. గతంలో జోగి రమేష్ మొన్న అగ్రిగోల్డ్ వ్యవహారం అప్పుడు కూడా జరిగింది అదే. జోగి రమేష్ని విచారిస్తే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, నాకు సంబంధం లేదు. ఆ కేసులో అనుకుంటా ఎవరు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మాట్లాడితే అన్నిటికీ ఆయన సమాధానం చెప్తున్నాడని కోర్టులో చెప్తే కోర్టు చివాట్లు పెట్టింది. ఏదన్నా డాక్యుమెంట్ అవసరమైతే ఇవ్వటం వరకే మీ పని తప్ప నిందితుడిని అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం మీ పని కాదు, మీరు పరిధి దాటి ప్రవర్తించొద్దని చెప్పి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డికి గట్టి కూడా పెట్టింది. వాళ్ళు ఏదైతే రికార్డింగ్ ఉందో ఆ రికార్డింగ్ మొత్తం తీసుకెళ్లి ఇదిగోండి మేము ప్రశ్నలు అడిగితే ఈయన సమాధానం చెప్తున్నాడు అని చెప్పి చెప్పారు. ఆ రోజు కోర్టు చివాట్లు పెట్టాక పొన్నవాళ్ళు నోరు మూసుకుని ఉన్నాడు. లేకపోతే పొన్నవాళ్ళు సమాధానం చెప్తాడా? దాడి నువ్వు చేస్తే లాయర్ సమాధానం చెప్తాడా? ఈరోజు ఇది జరిగింది కూడా అదే.
తలసేల రఘురాము, జోగి రమేష్, వైసీపీ నేత దేవినేని అవినాష్ న్యాయవాది ఒక న్యాయవాదిని తీసుకుని వెళ్ళారు. వీళ్ళ పాస్పోర్ట్లు అయితే నిన్న ఇచ్చారు కోర్టు ఆదేశాల మేరకు. బట్ విచారణలో మాత్రం ఏ కీలకమైన ప్రశ్న అడిగినా ఈ కుట్రకు కారణం కానివ్వండి, కుట్ర వెనక ఎవరున్నారని కానివ్వండి, లేదా ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది అని కానివ్వండి, ఇలాంటి ప్రశ్నలు ఏ ప్రశ్నలు అడిగినా వాళ్ళు సమాధానం చెప్పలేదు. బహుశా నలుగురు ఒక మాట మీద వెళ్ళినట్టున్నారు. నిన్ను అడిగితే నువ్వేం తెలియదు అని చెప్పు, నన్ను అడిగితే నేనేం తెలియదు అని చెప్తా, నిన్ను అడిగితే నువ్వేం తెలియదు అని చెప్పు. సో వీళ్ళంతా కలిసి ఏదో ఒక ప్లాన్ ప్రకారమే విచారణకి వెళ్ళినట్టున్నారు. అందుకే చిన్నపిల్లల్లాగా విచారణ అధికారులు ఏం అడిగినా కానీ సమాధానం చెప్పకుండా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయని చెప్పడం జరిగింది. దీని మీద ఒక రకంగా పోలీసులు కూడా కొంత తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. సరైన సమాధానం చెప్పలేదు. విచారణకు హాజరైనటువంటి వైసీపీ నేతలు తమకు సహకరించలేదని గుంటూరు నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ కేసు దర్యాప్తు అధికారి అయినటువంటి మురళీకృష్ణ అయితే తెలిపారు. విచారణ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి ముగ్గురు పాస్పోర్ట్లు అయితే తీసుకోవడంతో పాటు వారిని అయితే విచారించినట్టుగైతే చెప్పడం జరిగింది. అంటే పూర్తిగా ఒక రకంగా ఏంటంటే విచారణను నీరు గార్చడం అంటారు దీన్నే. ఎందుకంటే పోలీసులకు ఏదైనా సమాధానం చెప్తుంటే దానికి ఇంకో ప్రశ్న వస్తుంది, దానికి ఇంకో ప్రశ్న వస్తుంది, వాస్తవాలు కూపి బయటకు లాగుతారు. ఎప్పుడైతే మనం సమాధానం చెప్పడం మానేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఏంటి, ఒక ప్రశ్న దగ్గరే మొత్తం తిరుగుతుంది తప్ప రెండో ప్రశ్న దగ్గరికి వెళ్ళదు. ఇప్పుడు మీరు ఎందుకు దాడి చేశారు అన్నప్పుడు సమాధానం చెప్పకపోతే తర్వాత ప్రశ్నకి ఎలాగెళ్తారు? లేదా మీ వెనక ఎవరున్నారన్నప్పుడు సమాధానం చెప్పకపోతే ఇంకా కూపి ఎలా లాగుతారు? బట్ అలాగని మౌనంగా ఉన్నంత మాత్రాన పూర్తిగా కేసు నుంచి మేము తప్పించేసుకుంటాం అనుకున్న పొరపాటే. అదే ఒకవేళ టెక్నిక్ అయితే నిందితులందరూ కూడా మౌనంగా కూర్చుని కేసుల నుంచి తప్పించేసుకుంటారు. పోలీసుల దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి. కాకపోతే విచారణలో వీళ్ళని విచారించిన తరువాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను బట్టి ఇంకొద్దిగా ఇన్వెస్టిగేషన్ చేయడానికి మరికొంతమంది ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వారిని బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కానీ వైసీపీ నేతలు వీటికి సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. అంటే నిన్న మొన్నటి వరకు మీడియా ముందుకు వచ్చి రంకిలేసి గంభీరంగా మాట్లాడి సవాళ్లు చేసి మేము ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన మా చెవ చచ్చింది అనుకున్నారా, మేము కూడా తిరిగి పోరాడతాం, మా టైం వచ్చినప్పుడు కొడతాం అలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇలాంటివన్నీ మీడియా ముందు సోషల్ మీడియాలో తిప్పుకోవడం తప్ప వాస్తవానికి పనిచేయవు. అరే ఒక పోలీస్ అధికారి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక లీటర్లు నీళ్లు తాగారు. మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదని చెప్పి ఏసీ రూముల్లో కూడా చెమటలు కొక్కుతూ కూర్చున్నారు. వీళ్ళు మీడియా ముందుకు వచ్చి డంకా బజాయించి భుజాలు దడుముకోకుండా మేమేదో గొప్పవాళ్ళం అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేయటం అనేది విచిత్రంగా ఉంది. వాస్తవానికి వీళ్ళు కేవలం ఏంటంటే ప్రచార ఆర్భాట సూర్యులే తప్ప నిజంగా ధైర్యం ఉన్నవాళ్ళు కానే కాదు. చంద్రబాబు గారు నెక్కచ్చిగా ఒక్కడే కూర్చుని విచారణ మొత్తం ఎదుర్కోవటమే కాకుండా జైల్లో వేస్తే ఆయన జైల్లోనే ఉండి జైల్లోనే పోరాటం చేసి బయటకు వచ్చాడు తప్ప మీలాగా నాకు తెలియదు, నేను మర్చిపోయా, నాకు సంబంధం లేదు. ఆ రోజు ఉన్న వాస్తవాలను చంద్రబాబు గారు చెప్పారు. నారా లోకేష్ని కూడా విచారణకు పిలిచారు ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో. నారా లోకేష్ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. నన్ను 10-15 ప్రశ్నలు అడిగారు, అందులో 1-2 ఈ కేసుకు సంబంధించినవి, మిగిలిన అసలు ఈ కేసుకు సంబంధించినవే కావు. నువ్వు ఎక్కడ చదువుకున్నావు, మీ హెరిటేజ్లో ఎంతమంది పని చేస్తారు, ఎంతెంత శాలరీలు ఇస్తారు, ఈ ప్రశ్నలు అడిగారు మమ్మల్ని అని చెప్పి నారా లోకేష్ చెప్పాడు. ఆ రోజు విచారణ అధికారులు ఏమి నారా లోకేష్ సమాధానం చెప్పలేదు, చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పలేదని బయటకు వచ్చి మీడియాతో కానీ కోర్టుతో కానీ చెప్పలా. ఎందుకంటే అడిగిన ప్రతి ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పారు. వాళ్ళు అవినీతి చేయలేదు, వాళ్ళకి ఆ దమ్ము ధైర్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడు కాబట్టి వారిని నిలదీసే దమ్ము కానీ ధైర్యం కానీ లేదు కాబట్టి ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైతే ఈ టీడీపీ కార్యాలయం మీద లేదా చంద్రబాబు గారి ఇంటి మీద దాడి జరిగిందో ఈ కేసులో దోషులుగా పరిగణించబడుతున్నటువంటి ఈ నలుగురు మాత్రం నిన్న పోలీసు విచారణాధికారులకు ఎటువంటి సమాధానం చెప్పకుండా తప్పుకునే ప్రయత్నం చేశారు. అంత మాత్రాన కేసు ఏమి ఇదయ్యేది కాదు. ఖచ్చితంగా తగిన ఆధారాల ద్వారా వీళ్ళను శిక్షించడం ద్వారా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాల్సిన అవసరం ఈరోజు పోలీసుల మీద ఉంది.